హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయ సందేశాలు వింటున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఈ దినం వేకుజాములో ప్రార్థన చేసుకున్నారా? అలాగే వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానించారా? ప్రతిరోజు కుటుంబముగా కలిసి అలాగే వ్యక్తిగతంగా బైబిల్ చదివి దినాన్ని ప్రారంభిస్తే ఆ దినమంతా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ దినంలో మనం చేసే ప్రతి పనులలో ప్రభు సహాయాన్ని అందిస్తాడు. మరి క్రమం తప్పకుండా ఈ సందేశాల్లో వింటున్నారు, అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు, మేము బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. అందును బట్టి మరింతగా దేవునికి కృతజ్ఞతలు. మరి ఈ దినం వాగ్దాన సందేశాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారునికి దయ్యం పట్టిందయ్యా, నా కుమారుణ్ణి మూగ దయ్యం వేధిస్తూ ఉంది, వారిని స్వస్థపరచడానికి మీ శిష్యుల దగ్గరికి నా కుమారుణ్ణి తీసుకొచ్చానయ్యా, అయితే వాళ్ళు ఏం చేయలేకపోయారు, అందుకని మీ దగ్గరికి తీసుకొచ్చాను బాబు అని ఆ వ్యక్తి యేసు ప్రభుతో అంటున్నాడు. వానికి దయ్యం పట్టినప్పుడల్లా అది వానిని అగ్నిలోనికి నీళ్లలోనికి ఈడ్చుకుని వెళ్తుందయ్యా, మూర్ఛ వచ్చిన వాళ్ళలాగా అది క్రింద పడివేస్తుంది, అందుకని నీ వలన ఏమైనైతే బాగు చెయ్యి అని యేసు ప్రభుతో అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు వానితో. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. చూశారా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కార్యాలు మన ఇంటిలో చూడాలన్నా, దేవుని అద్భుతాలు మన వ్యక్తిగత జీవితంలో చూడాలన్నా కేవలం నమ్మకం మాత్రమే. ఒక వ్యక్తి దేవుని కార్యాన్ని చూడకపోవడానికి ప్రధానమైన కారణం అవిశ్వాసం, అపనమ్మకం. దేవుని కార్యాన్ని చేయకుండా అడ్డుపడేది కేవలం అపనమ్మకమే, అవిశ్వాసం. అవునండి, దేవుడు కార్యం చేయాలంటే మనము దేవుడు పని చేయాలి. అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని ఆయన మీద ఉంచగలిగితే ఆ విశ్వాసము చొప్పున దేవుడు మన జీవితాన్ని బాగు చేస్తాడు, మన కుటుంబ అక్కర్లు తీరుస్తాడు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఊహించని కార్యాలు చేస్తాడు. నమ్మువారికి సమస్తము సాధ్యమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఎదుట ఉన్న ఈ సమస్యలు మన జీవితాన్ని నలిపివేస్తున్నాయి కదా. మనకెదురవుతున్న ఈ అవమానాలు, మనకున్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు, ఈ అప్పుల ఊపి, అలాగే మన జీవితంలో ఎదురొచ్చినటువంటి ఈ సమస్యలన్నిటినీ జయించడానికి ఎక్కడికి వెళ్ళిన ఈ సమస్యలకి పరిష్కారం దొరకదు. ఇక చనిపోయేంత వరకు ఇంతే, ఇలాగే బ్రతకాలి, ఇలాగే ఏడుస్తూ ఉండాలి, నేను ఊహించలేనంత పెద్దగా ఈ సమస్యలు మారిపోయాయి అని మనం మన ఎదుట ఉన్న సమస్యలను బట్టి, మన ఎదుట ఉన్నటువంటి ఆ భయంకరమైన ఉపద్రవాలను బట్టి మనం కలవరపడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఇది తీరదేమో, ఇది జరగదేమో, ఈ రోగం బాగుపడదేమో, ఈ అప్పుల ఊపిలో నుండి నేను పైకి రాలేనేమో, ఈ అవమానాలు నిందల నుంచి నేను విడుదల పొందలేనేమో, ఈ నిరుద్యోగ స్థితిలోనే ఇంకా అలాగే బ్రతకలేమో, ఇక నా జీవితంలో వివాహం కాదేమో, నాకు పిల్లలు పుట్టరేమో, నా పిల్లలు మారరేమో, నా ఇంట్లో మార్పు కలగదేమో అని ఇలాంటి నిరుత్సాహమైన పరిస్థితులలో మనం జీవిస్తూ ఉంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మన ముందు ఉన్నటువంటి ఆ సమస్య ఎంత పెద్దదైనా కానివ్వండి, కానీ దేవుడు మాత్రం సమస్తము చేయగలడు. దేవుని కంటే సమస్యలు ఎక్కువేం కాదు. సమస్యల కంటే మించిన వాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు. మన జీవితాల్లో అందరినీ నమ్ముతాం కానీ దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం, అందుకే అద్భుతాలు చూడలేకపోతున్నాం. ఒక మనిషిని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం, ఒక డాక్టర్ను నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం, ఒక అధికారుణ్ణి నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం, సహాయం చేస్తానని చెప్పిన వారిని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం. అందుకే మన జీవితంలో కార్యాలు చూడలేకపోతున్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి. మన ఎదుట ఉన్న సమస్య ఎంత పెద్దదైనా కానివ్వండి, అనుభవించే రోగం ఎంత విపరీతమైనదైనా కానివ్వండి, దానికి మందులు లేవు అని చెప్పినా సరే దేవునికి సమస్తము సాధ్యమే. జీరోలో ఉన్న మన జీవితాన్ని దేవుడు హీరోలాగా మార్చగలడు. పడిపోయిన మన జీవితాన్ని పైకి లేవనెత్తగలడు. ఇక బాగుపడలేదేమో అన్నటువంటి మన జీవితాలను పనికొచ్చే పాత్రగా దేవుడు చేయగలడు. అందుకే యేసు ప్రభు అన్నాడు,
నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. అయ్యా నేను నమ్మడానికి కూడా నాకు నమ్మకాన్ని పుట్టించయ్యా అని అనగానే వెంటనే యేసు ప్రభు ఆ దయ్యాన్ని గద్దించగానే అది వాని నుండి విడుదల కలిగింది. ఎంత ఆశ్చర్యం అండి! దేవుని ద్వారా జరగని కార్యాలు ఏది లేదు. ఇది జరగదు, ఇది నా వల్ల కాదు అని అనేవాడు కాదు. ఏదైనా చేయగలడు, సమస్తము చేస్తాడు. అయితే ఆయన చేయడానికి కేవలం మన నమ్మిక కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. మరి ఈ రోజు నుండి ఇక నా జీవితం అయితే దేవుడు కూడా నన్ను బాగు చేయలేడు, ఆయన నన్ను చూస్తూ చూడనట్టుగా ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు అని నిరుత్సాహపడక, నేను ఆరాధిస్తున్న దేవుడు సమస్తము చేస్తాడు. ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకని జవాబు, ఎక్కడ కుదరని రోగం, ఎక్కడికి వెళ్ళినా తీరని నా అప్పులకి పరిష్కారం, ఎక్కడికి వెళ్ళినా నా ఇంటికి కలగని సంతోషాన్ని కేవలం ప్రభు మాత్రమే ఇవ్వగలడు అని నమ్ముదాం. ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ప్రభు తప్పకుండా మన విశ్వాసమును బట్టి, మన నమ్మకాన్ని బట్టి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. మా జీవితాల్లో కేవలం మీ మీద మాత్రమే నమ్మకం ఉంచడానికి సహాయం చేసి నీ ద్వారా గొప్ప దీవెనలు పొందుకోవడానికి కృప చూపండి. మా ఎదుట ఉన్న సమస్యలు మమ్మల్ని బలహీనపరుస్తున్నాయి, నమ్మికను పుట్టించలేకపోతున్నాయి. మీరు వాటిని జయించడానికి మీ నమ్మకాన్ని మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన్య కన్నిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.